ఎలా ఉన్నారు? బాగున్నాను. కాంట్రవర్సీ చేస్తున్నారా? కాంట్రవర్సీ వైపు వెళ్తున్నారా? నేను కాంట్రవర్సీ అవుతున్నాయి. కాంట్రవర్సీ ఎమ్మెల్యే గాను. హ్మ్. ఏది నాకు అనిపిస్తే అది మాట్లాడతాను. హ్మ్. నేను మాట్లాడింది నిజము. హ్మ్. నేను నిజం అనేది కాంట్రవర్సీ అవుతుంది. జనరల్‌గా ఇయాల రేపు అబద్ధాలు మాట్లాడితే కాంట్రవర్సీ కాదు. హ్మ్. నిజాలు మాట్లాడితే కాంట్రవర్సీ అవుతాయి మీరు కాబట్టి మీరు మాట్లాడే మీరు మాట్లాడిన కాంట్రవర్సీలన్నీ నిజాలే. నిజాలు. అందుకే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తుర్రు కదా! హ్మ్. అవి కరెక్ట్ మాట్లాడుతున్నామా లేదా అని పబ్లిక్ చెప్తారు. ఓకే. కొన్ని పడరానోళ్ళు ఎట్లా అపోజిషన్ పార్టీస్ ఉంటారు. నువ్వు ఏది కరెక్ట్ మాట్లాడినా గాని అది తప్పే అంటారు. హ్మ్. అది అంతే అంతే. ప్లస్ మేము మాట్లాడితే వాళ్ళు మైనస్ అంటారు అది. హ్మ్. మేము మైనస్ మాట్లాడితే అది ప్లస్ అంటారు వాళ్ళు. సో, ఈ సో, పాలిటిక్స్‌ల మీ మాటలకి ప్రజల మద్దతుంది. ప్రజలు మీరే చెప్పాలె. హ్మ్. మీరే ప్రజలతోని మాట్లాడాలి. మీరేమనుకుంటున్నారు? నేను మాట్లాడిందైతే కరెక్టు. హ్మ్. దాంట్లో అయితే తప్పేం లేదు. హ్మ్. తప్పుంటే ప్రజలే నిర్ణయిస్తున్నారు. ప్రెజెంట్ లేటెస్ట్ ఈరోజు మాట్లాడింది మీరు మొత్తం సినిమా ఇండస్ట్రీని ఏమంటారు? గట్టిగా గిల్లారు. గట్టిగా గిల్లారు. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు చాలామంది అభిమానులు ఉండొచ్చు, ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, పెద్దలు చేస్తున్న పనుల పట్ల సమాజంలో కొంతమందికి వ్యతిరేకత ఉంది. పర్టిక్యులర్‌గా సినిమా రిలీజ్ టైంకి వచ్చేసరికి టికెట్ రేట్లు పెంచండి అని అడగడం కావచ్చు. ఇంకా రకరకాల ఇష్యూస్‌లో. మీరు రైజ్ చేసిన అంశం డ్రగ్స్ టెస్ట్ హీరోలందరూ కూడా చేయించుకోవాలనే అంశం. ఎందుకు అసలు ఆ థాట్ ఎందుకొచ్చింది మీకు? నేను చెప్తాను. మన భారతదేశంలో పిల్లలు ఎదిగేటప్పుడు అంటే వాళ్ళు చదువుకునేటప్పుడు గానీ, వాళ్ళు కొంతమందిని రోల్ మోడల్స్‌గా తీసుకుంటారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు. హ్మ్. యూజువల్‌గా స్కూల్ టైమ్‌లో ఎవరిని డిసైడ్ చేస్తాము? స్పోర్ట్స్‌మెన్. హ్మ్. మా చిన్నప్పుడు అంటే సచిన్ టెండూల్కర్ పాపం క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ని చూసి ఎంతోమంది క్రికెటర్స్ అయ్యారు. కరెక్ట్. కరెక్ట్. దాని తర్వాత యాక్టర్స్. హ్మ్. యాక్టర్స్ అప్పుడు చూసి ఎన్టీ రామారావు గారిని చూసి హ్మ్. చాలామంది అబ్బా! ఎన్టీ రామారావు ఫ్యాన్స్ ఉంటారు. దాని తర్వాత చిరంజీవి ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ వాళ్ళని చూసి వాళ్ళు ఎట్లా డ్రెస్ చేసుకుంటారు. హ్మ్. వాళ్ళు ఎట్లా వాకింగ్ స్టైల్ అనేది కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటారు. హ్మ్. అంటే వాళ్ళలాగా ఉండాలి. హ్మ్. హి ఈజ్ మై గాడ్. హ్మ్. ఎన్టీ రామారావు గాని ఇప్పుడు మనము శ్రీరామచంద్రుని గాని, కృష్ణుడిని గాని ఎవరిని చూసినా గాని కూడా దేవుడిని మనము ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టుకొని దేవుడు ఇట్లుంటాడు అని చెప్పేసి ఆ ఫోటోస్ మనం చూస్తాం. అవును. సో, అట్లా చూసి పెరిగినారు అందరూ. హ్మ్. సో, ఈరోజు సినిమా యాక్టర్స్ ఒక రోల్ మోడల్. హ్మ్. స్పోర్ట్స్ మెన్స్ ఒక రోల్ మోడల్. హ్మ్. లాస్ట్‌లో మేము ఇంక చివర్లో వాళ్ళిద్దరు ఇష్టం లేదంటే ఇంక మిగిలినోళ్ళు అచ్చా ఈ పొలిటీషియన్స్ అని చూస్తారు. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నోడు ఎవడైనా. ఆ! ఆ! చూస్తారు. ఆ! అంతే తప్ప హ్మ్. మాది ఇంక లాస్ట్ స్టేజ్ మాది. హ్మ్. సో, అట్లా నేనేమంటున్నానంటే మీరు చెప్తే వాళ్ళు వింటరు. హ్మ్. సో, నేనేమన్నాను నేనెవ్వరిని సినిమా యాక్టర్ అనేది మీరు తప్పు చేసినది నేనేం మాట్లాడలేదు. హ్మ్. నేనేమన్నా ఇప్పుడు నేను టెస్ట్ చేయించుకున్నాను. హ్మ్. యాస్ ఎ పొలిటీషియన్ హ్మ్. నా చర్చల ప్రజలకి ఇంక నేను టెస్ట్ చేయించుకున్నాను. నేను డ్రగ్స్ తీసుకునే వ్యక్తిని కాదు. హ్మ్. మీరు ఎవరు తీసుకోవద్దు, దూరం ఉండాలి అని చెప్పేసి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నాను అనుకో, "అరే! నువ్వే తీసుకుంటున్నావు కదా! నువ్వేందయ్యా మాకు చెప్పేది" అంటారు. అంటారుగా. ఆ! సో, అట్లా నేనేమంటున్నాను సినిమా యాక్టర్స్ హ్మ్. వాళ్ళు తీసుకొని ఇంగో మేము ఎవ్వరం తీసుకోము. హ్మ్. మీరు కూడా ఎవరు తీసుకోవద్దు. డ్రగ్స్ నుంచి దూరం ఉండాలి అని అవేర్‌నెస్ ప్రోగ్రామ్ లాగా. హ్మ్. అందరేమంటారంటే, నువ్వు టెస్ట్ చేస్తే నేను టెస్ట్ చేసుకుంటా. నువ్వు ఆ గుడికొస్తే నేను గుడికొస్తా అంటారు. సవాల్ కానీ ఎవరు అట్లంటారు. చేయరు. హ్మ్. కాబట్టి నేను టెస్ట్ చేసుకొని చూపించినాను. మీరు టెస్ట్ ఇక చేసుకున్నారు. చూపించాను. హ్మ్. లూసిడ్ నేను చేసాను. ఈరోజు రిపోర్ట్ కూడా బయటిచ్చినాను. అంటే పొలిటికల్ సర్కిల్‌కి సంబంధించిన మీరు పొలిటీషియన్‌ని అడగొచ్చు, వేరే పార్టీని అడగొచ్చు, మీ ముఖ్యమంత్రిని అడగొచ్చు, ఇవన్నీ అడగొచ్చు. సినిమా వాళ్ళ వైపెళ్లి మీరు జేసుకోండి, మీరు జేయించండి అనేది వాళ్ళని మీరు సవాల్ చేస్తున్నట్లుగానా? సూచన చేస్తున్నట్లుగానా? ఏంటి పర్పస్ పొలిటికల్‌గా? అవేర్‌నెస్ ప్రోగ్రాము. హ్మ్. వాళ్ళని ఒక రోల్ మోడల్ లాగా ఉండి, మీ ఫ్యాన్ బేస్‌కి ఎందుకంటే మీరు చెప్పింది ఎక్కువ వింటారు. హ్మ్. మేము చెప్పంగానే ఇంక బీఆర్ఎస్ వోళ్ళు, బీజేపీ వోళ్ళు వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు అంటారు. హ్మ్. అదే ఒక సినిమా యాక్టర్ గాని, ఒక స్పోర్ట్స్‌మెన్ వచ్చి మాట్లాడి నేను టెస్ట్ చేసుకున్నాను. హ్మ్. మీరెవరు డ్రగ్స్ తీసుకోవద్దు హ్మ్. అని చెప్తే, ఒక మాట చెప్తే అది ఇంకా ఎక్కువ పబ్లిక్‌లోకి పోతది. కానీ ఈ రోజున్న నీడ్ ఆఫ్ ద అవర్ ఈ రోజున్న చర్చ ఏంటంటే మాజీ ఎమ్మెల్యే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడంతో చర్చ మళ్ళీ మొదలైంది. సో పొలిటీషియన్ కదా అరెస్ట్ అయింది. పొలిటికల్ సర్కిల్స్‌లో డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారనే చర్చ కదా ఇప్పుడుంది. సడెన్‌గా సినిమా వాళ్ళ వైపు ఎందుకెళ్లారు అనేది. నేను కూడా తీసుకున్నాను కదా పొలిటీషియన్. నేను రిపోర్ట్ తీసుకునే కదా చెప్తున్నాను. హ్మ్. నేను సినిమా వైపు ఎందుకు వెళ్ళానంటే ఎక్కువ రూమర్స్ వాళ్ళ పైన మాట్లాడుతున్నారు. ఉన్నాయా రూమర్స్? రూమర్స్ ఉన్నాయి. హుహు. అంటే అది నిజం అనేది కాదు నేను అది చెప్పేది. రూమర్స్. రూమర్స్ ఈస్ ఎ రూమర్. 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 ఆ రూమర్స్ నుంచి మనం బయటికి రావాలంటే మనం టెస్ట్ చేసుకొని చూపియాలి. హ్మ్. సో, చాలా మంది అన్నారు నువ్వు సినిమా యాక్టర్ల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు రివర్స్ గారా? వాళ్ళకి ఫ్యాన్ బేస్డ్ ఎక్కువ అంటే నేనన్నాను వాళ్ళని ఒక రోల్ మోడల్ లాగా ముందుకొచ్చి హ్మ్. మీరు చూపిస్తే పబ్లిక్ మీరు మాట వింటారు. హ్మ్. మిమ్మల్ని ఒక్క మాట అంటే చంపేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. హ్మ్. ఎవరైనా అంతగా చంపిరా అంటే కూడా చంపొస్తారు. అరే మా యాక్టర్ చెప్పిండని చెప్పి. అంటే అంత ఫ్యాన్ బేస్ వాళ్ళకున్నది. హ్మ్. అంటే అట్లాంటోళ్ళు బయటికొచ్చి ఇంగో నేను టెస్ట్ చేసుకున్నాను. డ్రగ్స్ నుంచి దూరం ఉండండి అని చెప్తే, ఒక మాట చెప్తే అది ఇంకా ఎక్కువ వాళ్ళ ఫ్యాన్ బేస్ ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాన్ బేస్ ఉంటది. హ్మ్. చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉంటారు. అదే అందరికి ప్రతి దాని ఎవరి తర్వాత స్థాయిలో మన వాళ్ళకి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ వీళ్ళందరూ చెప్పిరనుకో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఒక రోల్ మోడల్‌గా ముందుకు పోతే
ఫ్యూచర్‌లో రాను రాను మనం డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా మనం ముందుకు పోవచ్చు అని చెప్పేసి నా ఆలోచన. మీరు మీరు ఇప్పసారా గురించి మాట్లాడిన మాటలు కాంట్రవర్సీ అవుతున్నాయి కాబట్టి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం సినిమాల్లో పవన్ కళ్యాణ్ సారా ప్యాకెట్లు వేసుకున్నారు, బాలకృష్ణ ఏక్ పెగ్లా అన్నారు. వాళ్ళందరిని తీసుకొచ్చారు. ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనపడట్లే? నేను కాంట్రోవర్సీ అనేది నేను మాట్లాడితే నువ్వు సారా తాగమంటున్నావా అని అన్నారు. హ్మ్. సో నేను ఒకటి దానికి దీనికి కంపారిజన్ చేసిన. హ్మ్. మూవీలో అదే సారా ప్యాకేజ్ తాగితే మీరు నవ్వుతారు. హ్మ్. దాని తర్వాత మామాకి పెగ్గునా అంటే ఆ సాంగ్ పెట్టుకొని డాన్సులు వేస్తారు. హ్మ్. మేము ఒక రాజకీయ నాయకుడు మా లైఫ్ అంతా అన్నీ వదులుకొని హ్మ్. ప్రజల కోసం అని చెప్పేసి మా ఫ్యామిలీ లైఫ్ కూడా ఉండదు మాకు. హ్మ్. వాళ్ళతో పాపం ఇక్కడ బయటికి పోవాలన్నా గానీ, కొడుకుతో టైం స్పెండ్ చేయాలన్నా గానీ, ఫస్ట్ ప్రిఫరెన్స్ మాది మా కాన్స్టిట్యున్సీ. హ్మ్. అట్లాంటిది మా మీద మీరు ఫస్ట్ మేమేం మాట్లాడకముందే మీరు నెగెటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు. హ్మ్. మళ్ళీ అవి కూడా ఉన్నాయి కదా! అవి కూడా ఎందుకు ట్రోల్ చేయరు? అదేంటే నవ్వుకుంటారు, హ్మ్. ఎంజాయ్ చేస్తారు. హ్మ్. మేము చెప్పినప్పుడు మేము ఎందుకు మాట్లాడుతున్నాము? దాని బ్యాక్‌గ్రౌండ్ ఏముందనేది కూడా ఆలోచించాలి కదా! అది నటన. అది నటన. కరెక్ట్. మీది అది రియాలిటీ గదా! నటన ఇక్కడ అంటున్నాను. కనపడే గ్లాస్ రియల్. అక్కడ నేనేమంటున్నా, పెట్టిందంతా అది నటన. నటననే చెప్తున్నాను. నటననే చూసి ఆ! 'మామ ఎక్ పెగ్గులా' అంటే ప్రతి పబ్‌లలో పెట్టుకొని 'మామ ఎక్ పెగ్గులా' అని 1, 2, 3 తాగుతారు. నటనలాగా చూడమంటున్నాను నేను. హ్మ్. 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 మీరు అవి చూసుకొని రోల్ మోడల్‌గా అదే అక్కడ తాగిన గాని మేమెందుకు తాగొద్దు? మీరు నటన నేనొకటి అనుకుంటున్నారు గానీ చెప్తాను కదా! దాన్ని నేను దాన్ని చిన్నప్పుడు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి చాలా మంది తాగుతున్నారని. చూసాను చాలా మంది సినిమాల యాక్టర్లు సిగరెట్ తాగుతుంటే అది చూసి ఆ స్టైల్ కొట్టి సిగరెట్ స్టార్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. కరెక్ట్. నేను కరెక్ట్. ఏ యాక్టర్ పేర్లు తీయను. కరెక్ట్. చాలా మంది చెప్పినారు. హ్మ్. మా యాక్టర్ ఆయన సిగరెట్ తాగుతాను చూసి సిగరెట్ స్టార్ట్ అదే చేసాం. స్టైల్‌లో తాగడం అని అదే మొదలుపెట్టారు. స్టైల్‌గా హ్మ్. పైకి ఇసిరేయడము. హ్మ్. అవును. ఇట్లా ఇట్లా సో, ఏసుకోవడము. వాళ్ళు యాక్షన్ అనుకుంటున్నారు గానీ దాన్ని ఫాలో అవుతున్నారు మీ ఫాలో ఫాన్సు అనేది మీ అవుతున్నారు. పాయింట్. అది. ఓకే. యెస్. ఓకే. ఆ! సినిమాని సినిమాలాగా చూడండి. హ్మ్. ఎంజాయ్ చేయండి. హ్మ్. ఎక్కడ రిసర్చ్‌లో కూడా ఎక్కడ లేదు. అది చూసి కూడా స్టార్ట్ చేసినది కూడా రిసర్చ్ ఎక్కడ దొరకదు మీకు. జనరల్‌గా వాళ్ళు స్టడీలా. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉంటారు కదా ఇన్‌ఫ్లుయెన్స్‌గా సొసైటీలో. ఉంటారు కాబట్టి మీరు వచ్చి ముందుకొచ్చేసి పెద్ద పెద్ద యాక్టర్ వచ్చేసి ఇంక మేము టెస్ట్ చేసుకుంటాం. హ్మ్. మేము డ్రగ్స్ తీసుకోం. మీరు కూడా తీసుకోవద్దంటే మా పొలిటీషియన్ మేము ఎట్లయితే డ్రగ్స్ తీసుకోవద్దని చెప్పామో మాకు అడిషనల్‌గా వాళ్ళుంటారు. హ్మ్. అట్లనే స్పోర్ట్స్‌మెన్ కూడా మేము ముగ్గురం కలిస్తే 100% యూత్ గాని ఎవరైనా గాని వాళ్ళకు మంచి రూట్‌లో వెళ్తారు వాళ్ళు. ఇట్లాంటి డ్రగ్స్ గాని, ఇట్లా గాంజా అనే దాంట్లోకి ఆ రూట్‌లోకి పోరు. చాలా మంది ఉంటారు. వాళ్ళని అడిక్ట్ జేసి, వాళ్ళని ఈ స్టార్ట్ తెలియకుండా జేపిచ్చేదానికి. తీసుకుపోతారు సో, ట్రాప్‌లోకి. మేము ముగ్గురం కలిసి చేస్తే మాత్రం ఖచ్చితంగా డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా అవుతదని చెప్తాను. అందుకే నేనేమంటాను మీరు జేసుకోమనను. ఫస్ట్ నేను జేసుకున్నాను. హ్మ్. మీరు చేసుకున్న తర్వాత వాళ్ళని చేసుకున్న అడుగుతున్నారు. తర్వాత మీరందరూ కూడా చేసి ఇట్లా రోల్ మోడల్‌గా ముందుకు రండి హ్మ్. అని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు చేస్తారని అంటలేను. హ్మ్. షో టు ద పబ్లిక్ అవేర్‌నెస్ తీసుకురండి అని